హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్ కింద సింపుల్గా టేస్టీగా పల్లీ పకోడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు పల్లీల్ని వేసుకోవాలి. 1/2 కప్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనేమీ యాడ్ చేయట్లేదు. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడైతే నాకు 1/2 కప్పు వాటర్ అయితే పట్టాయి. ఈ విధంగా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా అనిపిస్తే 1 స్పూన్ శనగపిండి వేసుకోండి. అదే కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా పల్లీల్ని వేసుకుని 1 నిమిషం తర్వాత 2 వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏమీ పట్టవు. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఆయిల్లోంచి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మిగతా పల్లీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటాయి. క్రిస్పీగా పల్లీ పకోడీ రెడీ. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.